కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది. పంటలు నీట మునిగిపోవడంతో ఆందోళనలో ఉన్నారు రైతన్నలు. అధికారుల అంచనా ప్రకారం జిల్లాలో 26,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న అధికారులు నష్టపోయిన పంటల వివరాలు సేకరిస్తున్నారు. ఆదిలాబాద్ లో జరిగిన పంట నష్టాలపై మరిన్ని వివరాలు ప్రేమ్సాగర్ అందిస్తారు. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మత్తడి వాగు, సాత్నాల ప్రాజెక్టులకు సంబంధించి దిగువ ఉన్న ఈ ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో వాటి కెనాల్ ద్వారా వచ్చే వాటర్ పెద్ద ఎత్తున రావడం వల్ల పూర్తిగా చేన్లలో మట్టి ఇసుకతో పేరుకపోయింది. చాలా నష్టపోయారు. ప్రాథమికంగా అధికారులు అయితే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,26,000 ఎకరాల్లో పంట, కంది, సోయా లాంటి పత్తి చాలా పంటలు కూడా నష్టపోయాయని చెప్పేసి అధికారులు ఒక అంచనాకైతే వస్తున్నారు. ఇంకా సర్వే అనేది చాలా వరకు కొనసాగుతుంది. కొంతమంది రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎకరానికి 15,000-20,000 రూపాయలు పెట్టామంటున్నారు. కొంతమంది ఈ విలేజ్కి సంబంధించి కొంత రైతులు ఉన్నారు. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? సార్ నాకు 4 ఎకరాల భూమి ఉన్నది. ఏం పంటలు వేసినావు సార్? మొత్తం పత్తి వేసిన సార్. మొత్తం పత్తి పోయింది సార్. ఎట్లా ఎకరానికి ఎంత ఖర్చు అయింది మీకు? నాకు ఎకరానికి 10,000 తోటి ఖర్చు వచ్చింది. అధికారులు ఎవరైనా వచ్చిండ్రా సర్వే చేసుకొని పని? ఇంకా వీళ్ళు వచ్చిండ్రు, ఎవరు వాళ్ళు వచ్చిండ్రు, సర్వే చేస్తున్నారు ఇప్పుడు. ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నావు? ఏం కావాలని నీకు ఎకరానికి సంబంధించి ఎంత కావాలని? మాకు ఎకరకు 10,000 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం. అధికారులు సర్వేలు కూడా చేపడుతున్నారు. ఆ అగ్రికల్చర్ సంబంధించిన అధికారులు ఏవో గారు కొంతమంది మనతో ఉన్నారు. సార్, ఎంత మీకు సంబంధించిన మీ క్లస్టర్లో ఎన్ని విలేజెస్ ఉన్నాయి? ఎంత పంట నష్టం జరిగింది? 16వ తారీఖు 17వ తారీఖు కురిసినటువంటి భారీ వర్షాలకి పంట భారీగా నష్టపోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా పత్తి మరియు సోయాబీన్ మరియు కంది పంటలు ఉన్నాయి. మాకు పై అధికారుల ఆదేశాల మేరకు వ్యవసాయ మరియు రెవెన్యూ శాఖల యొక్క టీమ్స్ ఫామ్ చేసి మేము ప్రాథమిక సర్వే ఒక అంచనా వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం డీటెయిల్గా సర్వే చేస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ మీ క్లస్టర్లో 7 విలేజ్లు అంటే దాదాపు ఒక విలేజ్కి 1000 ఎకరాలు ఆల్మోస్ట్. అయితే విలేజ్కి కాదు, మొత్తం క్లస్టర్లో మొత్తం మండలం మొత్తం మాకున్న 7 విలేజ్లలో 7 గ్రామాలలో మొత్తం 7 గ్రామాలలో 8,000 నుంచి 9,000 ఎకరాల వరకు నష్టపోయినట్టు మేము అంచనా వేశాము. ఇది పరిస్థితి. అధికారులు అయితే పూర్తిగా గ్రౌండ్లోనే ఉన్నారు. పంట నష్టానికి సంబంధించి ఒక అంచనాకైతే వస్తున్నారు. కొంతమంది అధికారులు కూడా ఉన్నారు, విఆర్ఓ ఉన్నారు. సరే, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నారు? అంతా కూడా క్రాపు పెద్ద ఎత్తున రైతులు అయితే ఎకరానికి 10,000 నుంచి 20,000 ఖర్చు అయిందని చెప్తున్నారు. మీ లెక్కలు ఎట్లా ఉండబోతున్నాయి? ఏం చేయబోతున్నారు? ప్రభుత్వం నివేదిక ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడున్న మా సర్వే అంచనా ప్రకారం అయితే వాళ్ళు పెట్టిన పెట్టుబడి వాస్తవంగా ఎకరానికి 10 నుంచి 15,000 దాకా కూడా కొందరికి వచ్చింది. కౌలు రైతులకు 20 నుంచి 25,000 దాకా కూడా కౌలు పట్టిన రైతులు ఉన్నారు. వారి మన అప్రాచ్మెంట్ ప్రకారం 20,000 దాకానైతే వీళ్ళకు నష్టపోయే ఉన్నారు. అందులో ఇక కొంచెం ఏరియాల బట్టి దిగుబడి చాలా వరకు తగ్గే అవకాశం బాగా ఉంది. పూర్తిగా నష్టపోయిన రైతులు మన ఈ చాందా విలేజ్లో మాత్రం అప్రాచ్మెంట్లీ మా ఏఈఓ గారు చెప్పినట్టు చాలా వరకు నష్టం జరిగింది. జిల్లా వ్యాప్తంగా చాలా పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగింది. 1,25,000 ఎకరాలు అధికారులు ఒక ప్రాథమిక అంచనాకి వచ్చారు. కానీ ఇంకా దీనికి సంబంధించి నష్టం ఎక్కువనే వాటిలో వచ్చని చెప్తున్నారు. ప్రభుత్వం వీరందరినీ కూడా ఆదుకోవాలి. ఎకరానికి ఒక 15,000-20,000 రూపాయలు ఇస్తే కానీ రైతు కోలుకోలేని పరిస్థితి ఉందని అయితే చెప్తున్నారు. ఈసారి సీజన్ మాత్రం ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లాలో పూర్తిగా కంప్లీట్గా పోయినట్టే అని చెప్పి చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ విఠల్తో ప్రేమ్సాగర్, V6 న్యూస్, ఆదిలాబాద్.